ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటున్నాడంటే ప్రభు, మీ శత్రువులను కూడా మీరు ఏం చేయాలంట? ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలంట. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించాలి అని దేవుడు చెప్పడం లేదు. నిన్ను ప్రేమించు వారినే ప్రేమించాలని చెప్తున్నాడా? నీ శత్రువును కూడా ప్రేమించని చెప్తున్నాడా? ఎవరి కోసం ప్రార్థన చేయమంటున్నాడు ఆయన? నీ శత్రువు కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలంట. ఎవరి కోసం చేయాలండి? శత్రువు కోసము కూడా ప్రార్థన చెయ్యాలి. వాళ్ళని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని మనస్సు ఎలాంటిదో తెలుసా అండి? తన శత్రువులను కూడా ప్రేమించాడు ఆయన. ప్రేమించాడా లేదా? ఆయన శత్రువును కూడా ప్రేమించే మనసు యేసయ్యదండి. ఆయన మనస్సు ఆయనను ప్రేమించే వారినే కాదు, ఆయన శత్రువులను కూడా ప్రేమించాడు ఆయన. ఆయనకు హాని చెయ్యాలని అనుకున్న వారిని కూడా ప్రేమించాడు ఆయన. దేవుడు రక్తము గార్చింది ఓన్లీ ఆయనను ప్రేమించే వారి కోసమే కాదు, పాపుల కోసం కూడా యేసయ్య రక్తం గార్చాడు. వాళ్ళు కూడా రక్షించబడాలని దేవుడు కోరాడు. ఈరోజు మనం ఏం చేస్తామంటే, మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళనే ప్రేమిస్తారు. అవునా? నీతో ఎవరైతే మంచిగా మాట్లాడతారో వాళ్ళనే ప్రేమిస్తావు. నీకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళనే ప్రేమిస్తావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు సహాయం చేసే వాళ్ళనే ప్రేమించంటున్నాడా? నిన్ను ప్రేమించే వారినే ప్రేమించంటున్నాడా? నీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారిని కూడా ప్రేమించినప్పుడే నీవు దేవునికి కుమారుడిగా మార్చబడతావు. హల్లెలూయా. అందరు కాదని కుమారులు దేవుడికి. ఎవరైతే శత్రువులను కూడా ప్రేమించాలనే మనస్సు ఉంటుందో వాళ్ళే దేవుని కుమారులు. పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండడానికి మీరు శత్రువులను ప్రేమించండి. ఎవరిని ప్రేమించాలండి? ఇది చాలా కష్టం. శత్రువులను ప్రేమించమని చెప్పడం చాలా కష్టం. అనగా కష్టమా? నీకు కీడు చేసే వ్యక్తిని ప్రేమించగలుగుతావా? నీకు హాని చేసే వ్యక్తిని ప్రేమించగలుగుతావా? ప్రేమించగలుగుతావా? నీకు హాని చెయ్యాలి అన్న వ్యక్తిని నువ్వు ప్రేమించగలుగుతావా? కీడు చెయ్యాలన్న వ్యక్తిని ప్రేమించగలుగుతావా? ఇప్పటికిప్పుడు అండి, ఇప్పటికిప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను ఒక చెంప మీద కొట్టమని వైపు ఇంకో చెంప కూడా ఏం చేయాలంట? వాడిని ప్రేమిస్తామమ్మా, ప్రేమిస్తామా? ఒక చెంప మీద మనల్ని కొడితే ప్రేమించగలుగుతామా? రివర్స్ పని కొడతాము. రివర్స్ ఎందుకు కొడతాం? వాళ్ళు ఒక్కడిని కొడితే మన ఒక్కడికంటే ఎక్కువనే కొడతాం. అది ప్రేమ? అది ప్రేమే. యేసయ్య అవమానాలు సహించి కూడా మౌనంగా ఉన్నాడు. నిందలు భరించి కూడా మౌనంగా ఉన్నాడు ఆయన. కొట్టే వాళ్ళను కూడా మారు మాట మాట్లాడలేదు ఆయన. ఆయన దూషించబడి బదులు దూషించలేదు ఆయన. వదకు తేపడిన గొర్రెపిల్ల ఎదుట ఆయన ఎలా ఉంటాడు? మౌనంగా గొర్రెపిల్ల బొచ్చు కత్తరించబడిట ఆ విధంగా మౌనంగా సహించిన ప్రేమ. దేవుడంతా ఎంత ఊపివేయబడ్డా ఆయన మరలా మారు మాట మాట్లాడలేదు. వాళ్ళని ప్రేమించాడు కానీ వాళ్ళని ద్వేషించాలని అనుకోలేదు. వాళ్ళ కోసం కూడా తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్న ప్రేమ యేసయ్య ప్రేమ. ఎంత సిలువలో వేలాడదీయబడి ఆయన హింసిస్తున్నా, అపహాస్యం చేస్తున్నా, ఆయన కొరడాలతో కొట్టి గుమ్మి వేసి ఆయన మేకులు ఆయన అరచేతులు కొట్టినా కానీ ఇంకలు క్షమించు ప్రభువా అని అంటున్నాడు. ఎంత ప్రేమ తెలుసా యేసయ్యకి? అలాంటి ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు పరలోకమందున తండ్రికి కుమారులు కావాలంటే శత్రువులను కూడా ప్రేమించే మనసు నీకు కలిగినప్పుడే నువ్వు కుమారుడు అవుతావు. శత్రువులను కూడా ప్రేమించే మనసు ఉన్నప్పుడే నువ్వు కుమార్తె అవుతావు. దేవుడి కుమారులు అని చెప్పుకొని క్షమించలేని మనస్సు ఉంటే దేవుడి కుమారులు కాదు. ప్రేమించలేని మనస్సు ఉంటే దేవుడి కుమారులు కాదండి. దేవుడి కుమారుడు యేసు ప్రభు శత్రువును కూడా ప్రేమించాడా లేదా? మీకు ఒక వాక్యం చెప్తా. రోమీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి.
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి ఎలా ఉన్నామంటే చెప్పండి, శత్రువులము అయ్యి ఉండగానే ఏం చేశాడంట, మన కోసం దేవుడు మరణించాడంట. నువ్వు ఎలా ఉండగా మరణించాడు దేవుడు? నువ్వు దేవునికి ఏమైనా మిత్రుడిగా ఉన్నప్పుడు మరణించాడా నీకోసం? నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మరణించాడా నీకోసం? నువ్వు పాపివైనా కానీ, నువ్వు దేవునికి లోబడని మనస్సు అయినా కానీ, నువ్వు శత్రువైనా కానీ దేవుడు నీ కొరకు దిగి వచ్చి మరణించాడంట. దేవుడి ప్రేమ అలాంటిదండి. శత్రువైనా కానీ ఏం చేశాడు దేవుడు? మన కోసం దిగి వచ్చి మరణించిన ప్రేమ ఆయనది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్తాను ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తాము కానీ మనకు కీడు చేసే వాళ్ళని అస్సలు ప్రేమించము, హాని చేసే వాళ్ళని అస్సలే ప్రేమించము. ఒక విషయం చెప్తున్నా, సమాధాన పరచు వారి ధన్యులు, వారు దేవుని కుమారులు. ఎవరు దేవునికి కుమారులు తెలుసా అండి? సమాధానము కలిగి ఉంటేనే నువ్వు దేవుని కుమారుడు అయిపోతా. నీకు సమాధానము లేదు అంటే దేవుని కుమారుడు కాదు. ఎవరితోనైనా మనము అందరిని ప్రేమించినప్పుడే, అందరితో సమాధానం ఉన్నప్పుడే దేవుని కుమారుడు అవుతావు. సమాధానం లేని పరిస్థితి వచ్చింది అంటే అసలు దేవుని కుమారుడే కాదు. దేవుడు అంటాడు ఏమంటే, నువ్వు అర్పణ బలిపీఠం మీద అర్పించుచుండగా నీకు విరోధము ఎవరైనా ఉంటే నీ అర్పణ అక్కడనే ఉంచి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడు, అప్పుడు వచ్చి దేవుని అర్పణ అర్పించంటాడా లేదా? అంటే నువ్వు ప్రార్థన చేయడానికంటే ముందు ఏం చేయాలి? సమాధాన పడే మనసు ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. పక్కన అందరితో సమాధానం ఉండాలండి. మనకి ప్రతి ఒక్కరి వ్యక్తితో సమాధానం ఉండాలి. ఈరోజు సమాధానం లేకుండానే గడిచిపోతున్నాయి దినాలన్నీ కూడా. కుటుంబాలలో సమాధానము లేదు, ఎవరిలో సమాధానం లేదు. మనకు నచ్చిన వాళ్ళైతేనే మాట్లాడతాం, లేకపోతే అసలు ముఖం తిప్పుకుంటారు చాలా మంది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఎదుటి వ్యక్తి దేవుని రూపంలో చెయ్యబడ్డాడు కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఆ వ్యక్తిని నువ్వు క్షమించే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నీ పక్కన ఉన్న సహోదరుడు కూడా ప్రేమించే మనసు కలిగి ఉండడమే. మొదటి యోహాను రాసిన పత్రిక ఒకసారి చూడండి. మొదటి యోహాను 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 9వ వచనం. 2:9. మొదటి యోహాను 2:9. వెలుగులో ఉన్నాను అని చెప్పుకొనొచ్చు. చూడండి, నేను వెలుగులో ఉన్నా అని చెప్పి నీ పక్కన ఉన్న సహోదరిని ద్వేషిస్తాను. ఎలా ఉన్నావంట? ఎక్కడ ఉన్నావు నువ్వు చెప్పండి. ద్వేషము నీ లోపల స్టార్ట్ అయింది అంటే నువ్వు చీకటిలో ఉన్నావని అర్థం. కానీ ప్రేమ నీ లోపల ఉంది అంటే నువ్వు వెలుగులో ఉన్నావని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని ప్రేమించే మనస్సు కలిగి ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క వెలుగులో నడుస్తున్నావని అర్థం. కానీ ఒక వ్యక్తిని నువ్వు ద్వేషించినప్పుడు నీవు చీకటిలో నడుస్తున్నావని అర్థం. ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని స్తుతించినా ప్రేమ లేని వాడు ఆయన వాడు కానే కాదండి. ప్రేమ లేకపోతే మనం దేవుని సంబంధులమే కాదు. ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తులంట, మీకు విషయం చెప్తా, సౌలు దావీదుని తరుముతున్నాడు. ఎవరిని తరుముతున్నాడండి? దావీదుని తరుముతున్నాడు. ఎప్పుడు ఛాన్స్ దొరికితే ఎప్పుడు దావీదుని చంపుదామా అని చూశాడు ఆయన. చూశాడా లేదా? ఛాన్స్ కొంచెం దొరికితే చాలు ఈయన ఎక్కడ పట్టుకుందామని చూశాడు. కానీ ఒకరోజు దావీదుకు సౌలు దొరకలే కానీ, సౌలుకి దావీదు దొరకలే కానీ దావీదుకే సౌలు దొరికింది. అవునా కదా? దావీదుకే ఎవరు దొరికాడు చెప్పాను? ఎతకాలను పట్టుకోవాలని తిరిగేది సౌలు. దావీదుని దొరికితే చంపుదామని చూసేది అయినా, కానీ దావీదుకే సౌలు దొరికాడంట. రివర్స్ లా
ఈ ఛాన్స్ అంతా మనం వదిలిపెట్టాను చెప్పాను. ఈయన చంపాలని చూసిందేమో సౌలు. ఒక దగ్గర దొరికాడు, ఒక గుహలో దొరికాడు సౌలు. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను చంపుతా, నువ్వు నన్ను చంపుదామని తిరుగుతున్నావు కదా, ఈ రోజు నేను లేకుండా చేస్తాను అనుకోలేదు దావీదు. ఏం చేశాడు? ఒక చిన్న వస్త్రం ముక్క కత్తెరతో ఇలా కట్ చేశాడు అంతే. ఏం చేశాడు? చిన్న వస్త్రం కట్ చేశాడు అంతే. కానీ దానికి ఫుల్ బాధపడతాడు దావీదు. అయ్యో, యెహోవా చేత అభిషేకం పొందుకున్న వ్యక్తికి నేను వస్త్రపు చిన్ను కట్ చేశానని బాధపడతాడు దావీదు. కీడు చేయాలనుకోలేదండి. కీడు చేసిన వాడికి కీడు చేయాలనుకోలేదు. అపకారం చేసిన వాడికి అపకారం చేయాలని అనుకోలేదు. వాళ్ళు దూషించే వాళ్ళని మరలా దూషించాలని అనుకోలేదు. ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. అభిషేకం పొందుకునే ఒక ముట్టను కూడా ముట్టలేదు ఆయన. హల్లెలూయా. ఈ రోజు అలాంటి మనసు నీ లోపలికి రావాలి. క్షమించే మనసు రావాలి నీ శత్రువుని, ప్రేమించే మనసు రావాలి నీ శత్రువుని, సమాధాన పడే మనసు రావాలి నీ లోపలికి. హల్లెలూయా. నీలో తగ్గింపు స్వభావము కనబడాలి దేవునికి. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా మౌనంగా సహించాడో ఆ మౌనంగా సహించే జీవితం నీకు రావాలి. హల్లెలూయా. ఎందుకంటే పగ తీర్చుట ఎవరి పని తెలుసా? నీ పని కాదు, అది దేవుడి పని. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకోండి, దేవుడి వాళ్ళని దేవుడే పగ తీర్చుకుంటాడు. కానీ వాళ్ళు మాట్లాడి మనం మాట్లాడాం అనుకోండి, దానిలో ఏ ప్రయోజనం ఉండదు. నీకు నీవే పగ తీర్చుకోవాలనుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. కానీ నువ్వు దేవుని ఉగ్రతకి ఏం చేయాలి? చోటు ఇవ్వాలి. దేవునికి ఏం చేయాలి? ఛాన్స్ ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుడి కుమారుడు కావాలంటే ముందు క్షమించే మనసు నీ లోపల రావాలి, ప్రేమించే మనసు రావాలి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ ఎదుటి వ్యక్తిని క్షమించలేదు. ప్రార్థన అయితే చేస్తారు కానీ ఎదుటి వ్యక్తిని ప్రేమించలేదు. ప్రార్థన అయితే చేస్తారు కానీ తగ్గింపు స్వభావం అయితే రాదు. ఇది దేవుడు కోరుకోవట్లేదని. నువ్వు ఎన్ని ఉపవాసాలు, ఎంత ప్రార్థన చేసి, ఎంత వాక్యం చదివినా నీ తోటి సహోదరుడు దేవుని పోలికలో చేయబడ్డాడు, దేవుని రూపంలో చేయబడ్డాడు. దేవుడు సృజించాడు కానీ దేవుడి చేతుల చేత నిర్మించబడ్డాడు ఆయన. ఆయనను కూడా ప్రేమించినప్పుడే నీవు చేసే భక్తికి ఒక ప్రయోజనం ఉంటుంది. హల్లెలూయా. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించడు. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకోమని ప్రార్థన చేస్తాం.